తెలియజేస్తూ ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి స్వాగతం, అదేవిధంగా వివేక్ వెంకట స్వామి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వ మెప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని క్లుప్తంగా ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిపొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నారమ్మలకు, వేదిక మీదటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణంలో జనగణంలో కులగణం చేసి మా తామాషా ప్రకారం మేమంతా మాకంతా చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమంతా మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మద్దతిచ్చి కేంద్రం ఢిల్లీకి వచ్చి మళ్ళీ మతాలు ఎడ్డిపోతున్నారు. మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొఖాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ బీసీ ఎస్టీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మాకు తెలియజేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొఖాలు అడ్డుకున్నారు. అక్కడ దిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ డైవర్ట్ పాలసీ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటారు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణలో జనగణలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్ మంతర్లో మీ కనువింపు కలిగే విధంగా మీకు భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళసారి చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీల పక్షపాతిగా మా పెద్దన్న
ఒక రెడ్డి బిడ్డ అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణలో కులకరణ చేసి బీసీలకు 42% చట్టం వేసి ఇవాళ కేంద్రానికి పంపితే కేంద్రం ఇక్కడ నాన్పి ధోరణి చేస్తుంది. ఇప్పటికే ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ వస్తే మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు. మీరెంత మోకాలట్టినా మీరెన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా మా కాంగ్రెస్ పార్టీ, మా అగ్ర నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఆరంభం మాత్రమే. మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం కట్టుకొని ముందుకు పోతారు. తప్పకుండా ఈ ధర్నాను చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఇక్కడికి ఢిల్లీ నడిపట్టి వచ్చినటువంటి